నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అల్లువారి వారసుడి గురించి అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అల్లువారి వారసుడు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? మన బన్నీ గారు. అవును, అల్లు అర్జున్ గారికి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, నిత్యం ఆయనకు సంబంధించి ఏదో ఒక డిస్కషన్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, కొన్ని ఆయనకు పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఏంటి అన్న దానికి సంబంధించి, అలాగే మన పుష్ప తొక్కిసలాట ఘటనకు సంబంధించి కోర్టుకు హాజరవడం లాంటివి కావచ్చు, నేషనల్ అవార్డ్స్ కి సంబంధించి కావచ్చు, ఇలా ఏదో ఒక అంశము ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు, దీనికి మామ సహకారం కూడా ఉండబోతోందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఏంటి ఆ కథా కమామిష్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం వెనుకుండి మామ నడిపిస్తున్నారు అనేది. మరి మామ అంటే ఏ మామని అనుకోవాలి అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదే కదా, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, ఇటు చిరుమామ కూడా ఉన్నారు. ఆయనకి కాస్త కూస్త రాజకీయాలు అనేవి అంటే అంటి పెట్టుకుని ఉన్నాయి కాబట్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి, మరి ఏ మామ సపోర్టా అన్నది దాని గురించి సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. దీని గురించి ఒకసారి. వాస్తవానికి మనకి తమిళనాడులో ఇళయ దళపతి విజయ్ గారు విజయకేతనం ఎగురవేసిన తర్వాత చాలా మందికి ఏంటంటే సరికొత్త ఆశలు చిగురించాయి. అంటే రాజకీయాల్లో మనం కూడా పాదం మోపచ్చు, మనం కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలు, విశ్వసనీయత చోరగొంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం అనేది సులభ సాధ్యమే అనేటటువంటి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని విజయ్ గారు కలిగించారు. దానిలో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ప్రస్తావన కీలకంగా తెర మీదకి వచ్చింది. మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారితో అల్లు అర్జున్ గారి చర్చలు ఏవైతే జరిగినాయి అన్న విషయం, వార్తలు వెలుపలికి వచ్చాయో వాటికి సంబంధించి ఆయన అభిమానుల్లో ఒక తెలియనటువంటి ఉత్సాహ వాతావరణం నెలకొంది. అట్లాగే రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక సరికొత్త సమీకరణలకి తెరతీస్తుంది అనేటటువంటి వాదన కూడా ఇక్కడ బయలుదేరింది. ఇప్పుడు మామ అంటే పిల్లనిచ్చిన మామే కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన తెలంగాణకి చెందినటువంటి సుప్రసిద్ధ రాజకీయ నేపథ్యము, వ్యాపార నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, అన్ని నేపథ్యాలు కలగలిసినటువంటి వ్యక్తి. విద్యా సంస్థలు కూడా ఉన్నాయి వారికి. అలా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి పట్ల ప్రవర్తించినటువంటి తీరుకి మనస్తాపం చెందారు అన్న విషయం అప్పుడు మనం జైలు దగ్గర కావచ్చు, అక్కడ కావచ్చు, మనం ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో అవి చూస్తే మనకు అర్థమవుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అసలు మనం ఎందుకు చేయకూడదు, మనకు ఎందుకు సాధ్యం కాదు అనేటటువంటి ఒక చర్చని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు అన్న అంశం అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వాస్తవమేనని మనం నిర్ధారించుకోవచ్చు. కాకపోతే మనం ఒకసారి గతంలోకి ఒకసారి తొంగి చూస్తే 150 సినిమాలు దాదాపుగా చేసి చిరంజీవి గారు కనీవిని ఎరుగినటువంటి కొన్ని దశాబ్దాల ప్రయాణం తర్వాత చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంటే చిరంజీవి గారు 2009 అనేది రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ఏమాత్రం అనువైనటువంటి సమయం కానే కాదు. ఆ సమయంలో చిరంజీవి గారు రావటం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కానీ 2014కి చిరంజీవి గారు సంసిద్ధులై ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఏకాఏకిన ముఖ్యమంత్రి అయ్యేవారు, అది వేరే విషయం. 2009 నాటికి కూడా చిరంజీవి గారు ఏమీ ఆర్డినరీగా పర్ఫామ్ చేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి బలమైన ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైన ప్రతిపక్ష నేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాంటి మరొక బలమైనటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో భావోద్వేగమైనటువంటి అంశం ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన, ఇన్ని మీకు అడ్డంకులు ఉన్నప్పటికీ చిరంజీవి గారు 17% ఓట్ షేర్ పర్సంటేజ్, 18 మంది శాసనసభ్యులు, దాదాపుగా 294 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో, 45 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. సామాన్యమైన విషయం కాదది. 75 లక్షల ఓట్లు సాధించడం ఆ రోజు అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కొట్టిపారేయడానికి వీలైనటువంటి అంశం. అయితే ఆ తర్వాత అంటే ఈ ఫలితాలు చూసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఫలితాలు చూసిన తర్వాత వారు సోనియా గాంధీ గారికి వ్రాతపూర్వకంగాను తెలియజేశారు. వారు ఫోన్లోనూ సోనియా గాంధీ గారితో సంభాషించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగాను సోనియా గాంధీ గారితో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సంభాషించిన సంభాషణలోని ముఖ్య సారాంశం ఏంటంటే, మనం చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిద్దాము, కాంగ్రెస్ పార్టీలో చేరమని కోరదాము, కాంగ్రెస్ పార్టీలో వారి పార్టీని విలీనం చేయమని కోరదాము, భవిష్యత్తులో చిరంజీవి గారి
సామాజిక వర్గం కావచ్చు, చిరంజీవి గారు లాంటి ఫేస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అవసరం అవుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి భారత ప్రధాని కావాలనేటటువంటి ఆలోచన అప్పటికే ఉంది. ఎందుకు సోనియా గాంధీ గారు భారత ప్రధాని కావటం లేదు, అయితే గీతే భవిష్యత్తులో ఎప్పుడో రాహుల్ గాంధీ అవుతారు తప్ప మధ్యలో ఆవిడ కొంతమంది ముఖ్య నేతలకి ప్రధాని అయ్యేటటువంటి అవకాశం ఇస్తోంది. కాబట్టి వారు రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యొక్క ఫేస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అవసరం ఉంది అని ఆలోచించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది కొన్ని అవాకులు చవాకులు పేలుతా ఉంటారు, మిడిమిడి జ్ఞానంతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే రాజశేఖర రెడ్డి గారే ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పనని చెప్పారని, ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పితే ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్లకు గండిపడి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారని. రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పనని ఎవరికి ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. అటువంటి కథనాలు వండి వార్చే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో చేసేటటువంటి వ్యాఖ్యలే తప్ప రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఒక మొండి ధైర్యంతో, మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళిపోయేటటువంటి ఒక నాయకుడు. ఆయన ఎవరు పార్టీ పెట్టుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా ఆయన తనదైనటువంటి సిద్ధాంతాలతో, తనదైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్లారు ఆ ఎన్నికల్లో ఆయన. కాబట్టి 156 స్థానాలు వచ్చాయి. ప్రజారాజ్యంలో కోర్టు ఆపరేషన్ జరిగింది, రాజకీయంగా చేశారు. తెలుగుదేశం వాళ్ళకి వద్దనుకున్నటువంటి నాయకులందరినీ వాళ్ళు సరికొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలంటే వీళ్ళందరూ ఎందుకని చెప్పేసి ప్రజారాజ్యం పంపించారు. అట్లాగే చాలా మంది 11th అవర్లో మీకు కనీవి నెరిగినటువంటి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చేసి ప్రజారాజ్యం పార్టీ బీఫారంలు తీసుకెళ్లి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఇంట్లో పడగదిలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు, ప్రచారానికి కూడా రాకుండా. ఇవన్నీ కోర్టు ఆపరేషన్లు, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, కాసేపు చిరంజీవి గారి ఫలితాలు, చిరంజీవి గారు విలీనం చేయటం, కాంగ్రెస్ పార్టీలోని రాజ్యసభ సభ్యుడిగా అవతరించడం, కేంద్ర మంత్రి కావడం అదంతా గత చరిత్ర. 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి పుట్టినటువంటి పురుడు పోసుకున్నటువంటి జనసేన పార్టీ ఆ సమయంలో ఆయన స్థానాలు కోరలేదు. 19లో ఆయన వెలుపలికి వచ్చి ఆయన తనదైనటువంటి ప్రయాణం ఆయన చేశారు. ఆయన కూడా 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. 24 ఎన్నికలకి బలపడ్డారు. 21 నియోజకవర్గాల్లో జనసేన ఇవాళ జయకేతనం ఎగురవేసి 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, 2 శాసన మండలి సభ్యులు ఉన్నారు, 1 రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. కనీవి నేరుగని విధంగా జనసేన పార్టీ పూర్తి స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. ఇక్కడ చాలా చోట్ల మేధోపరమైనటువంటి మేధోమదనం జరిగేటటువంటి చోట, మేధావులు మాట్లాడేటటువంటి మరీ ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగే సమయంలో ఏమవుతుందంటే అయితే వారు కాకపోతే వీరు అనేటటువంటి సంప్రదాయం తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ చిక్కుబడిపోయింది. 3వ ప్రత్యామ్నాయ శక్తిగా మరొక సామాజిక వర్గం, మరీ ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రి పీఠానికి కాంగ్రెస్ పార్టీలో చేరువ కాగలిగి ముఖ్యమంత్రులు కాలేకపోయిన వారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా పెద్ద జాబితా ఈ సామాజిక వర్గానికి సంబంధించి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ పరంగా ఈ చర్చలు జరిగినప్పుడు ఏమొస్తుందంటే చిరంజీవి గారి వల్ల కాలేదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల కాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎందుకు కాదు? 2029 ఎన్నికలకి రేపు వాళ్ళు 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక ప్రకటన నారా లోకేష్ గారు చేసి 2029 ఎన్నికలకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల కాలం కూటమి అధికారంలో ఏంటంటే అంతో ఎంతో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది, రాకుండా అయితే ఉన్నది. అందరినీ సంతృప్తుల్ని చేయటం, అందరినీ సంతృప్తి పరచడం అనేది ఎక్కడా ఎప్పుడు సాధ్యపడదు అనమాట. వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను ఎదుర్కోవాలంటే 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేటటువంటి నినాదంతో వాళ్ళు రేపు ఎన్నికలకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతే ఆంధ్రప్రదేశ్ కి ఈ సామాజిక వర్గానికి సంబంధించి మరొకరు ముఖ్యమంత్రి అవ్వాలా, అవుతారా, కావాలా అనేటటువంటి చర్చకి ఒక విధంగా చర్మగీతం పాడేసినట్టు అవుతుంది. అల్లు అర్జున్ గారి ఆశలు మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. ఓకే, అంటే సీఎం అభ్యర్థి అన్న అనౌన్స్మెంట్ వస్తే అల్లు అర్జున్ గారు ఒకవేళ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్నా, పార్టీ పెడదామనుకున్నా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఓకే, సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కావచ్చు, కూటమిలో పనితీరు కావచ్చు, లేకపోతే కూటమిలో వాళ్ళ యొక్క సమన్వయం కావచ్చు, వాళ్ళు పాటించేటటువంటి సంయమనం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అధికారంలోకి రాలేదు కూటమి అనుకుందాం కాసేపు, 2029 ఎన్నికలు అధికారంలోకి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అని అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు అల్లు అర్జున్ వైపు ఒక వర్గము
అతని సొంత సామాజిక వర్గం కాదు, రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి చిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆశావహులు కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళకు తురుపు ముక్కగా అల్లు అర్జున్ కనిపిస్తాడు అప్పుడు. అంటే మీకున్న అల్లువారి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ గారు ఎంతవరకు రాజకీయాల వైపు వచ్చే అవకాశం ఉంది, వస్తారని అనుకోవాలి అసలు? మీరు ఇప్పుడు ఎప్పుడు గతంలో కావచ్చు, సరే ఇప్పుడైతే ముంబైలో చాలా తిరిగి లేకుండా ఉంటున్నాడు కాబట్టి గతంలో ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి చర్చలు ఎప్పుడు చేయలేదు. సినిమాకు సంబంధించి, సినిమా పర్సనాలిటీకి సంబంధించి, కథలకు సంబంధించి, పాత్రలకు సంబంధించి, వాటికి సంబంధించిన చర్చలే ఎక్కువగా దొరలేవు. కాబట్టి రాజకీయపరమైనటువంటి చర్చలు ఎప్పుడు జరగలేదు. పైపెచ్చి ఏంటంటే మనం ఇక్కడ మూడు అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు రాజకీయాల్లోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు కదా. అంటే అల్లు రామలింగయ్య గారి సోదరుడు కుమారుడైన అల్లు వెంకట సత్యనారాయణ గారు పాలకొల్లుకు 4 పర్యాలు శాసనసభ్యుడిగా చేసిన నేపథ్యం తప్ప అల్లు అరవింద్ గారు పోటీ చేసి ఓడిపోయారు ప్రజారాజ్యంలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి. అంతే తప్ప ఇప్పుడు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఇవి మినహాయిస్తే అల్లు రామలింగయ్య గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, మెయిన్ అంటే ఆ కుటుంబం నుంచి బ్రదర్ వాళ్ళదే అది అడగట్లా. వారి కుటుంబంలో ఎవరు ఓడిపోయినట్టు ఓన్లీ అల్లు అరవింద్ గారు పోటీ చేశారు 2009 ఎన్నికల్లో. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి అల్లు అరవింద్ గారు అప్పుడు పోటీ చేస్తే మీకు ప్రథమ స్థానంలో సబ్బంహరి గారు కొప్పులవేమ సామాజిక వర్గం వారు ప్రథమ స్థానంలో, వారు కాంగ్రెస్ అభ్యర్థిగా వారు గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి నూకారపు సూర్యప్రకాష్ రావు గారు 2వ స్థానంలో వారు వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈ సామాజిక వర్గానికి చెందిన అల్లు అరవింద్ గారు 3వ స్థానానికి పరిమితం అయ్యారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయాం అప్పుడు. అంటే లాస్ట్ అవర్ డెసిషన్ కదా ఆయనది. అవునవును, అంటే కేవీ రావు గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు చెయ్యాలి, వారు పోటీ చేస్తారని అనుకుని వారి కోసం అట్టి పెట్టినటువంటి స్థానం అది. అల్లు అరవింద్ గారు చివరి నిమిషంలో వచ్చి పోటీ చేశారు. ఏ బందర్కు వెళ్లి అరవింద్ గారు లోక్సభ నుంచి పోటీ చేసినా గెలిచుండేవారేమో అని అనిపిస్తుంది. బందర్ కూడా చివరి నిమిషంలో శ్రీరామచంద్రయ్య గారిని తీసుకొచ్చారు. 11th అవర్ డెసిషన్స్ వల్ల ఏంటంటే చాలా మీకు అస్తవ్యస్తంగా అయోమయంగా మారాయి పరిస్థితులు. రీసెంట్ కూడా ఒకసారి ఆ మధ్యకాలంలో ఎంపీ రాజ్యసభ రేస్ సార్, ఎమ్మెల్సీ రాజ్యసభ రేస్ లోనే అరవింద్ గారి పేరు వినిపించింది. అది ఊహాగానమా లేకపోతే అరవింద్ గారే పవన్ కళ్యాణ్ గారిని కోరారా అన్నది వెలుపలికి రాలా, బాహాటంగా ఏది ఇదమిద్దంగా తెలియలా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇవాళ 22వ సినిమా అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. 23వ సినిమా లోకేష్ కనకరాజు గారితో చేస్తున్నాడు. 24వ సినిమా బాసిల్ జోసెఫ్ గారితో చేస్తున్నాడు. 25వ సినిమా పుష్పాత్రి సుకుమార్ గారితో చేస్తున్నాడు. 4 సినిమాలు వరుసగా లైనప్ చేసుకుని ఉన్నాడు. 4 సినిమాలు పూర్తయ్యేటప్పటికి ఇవాళ అల్లు అర్జున్ ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఒక హీరోగా సాధించేశాడు. యూనివర్సల్ యాక్సెప్టెన్సీ అది ఏ రాష్ట్రానికి వెళ్ళినా లేకపోతే ఏ దేశానికి వెళ్ళినా అంటే హూ ఈజ్ ఏ అంటే అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న విషయం ఇవాళ ఎవరికి మనం కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి పని లేదు. అది సాధించేసుకున్నాడు. అది సాధించేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్న శిఖరం మీదకు చేరుకున్న తర్వాత రాజకీయాలు అనేటప్పటికీ మళ్ళీ మీరు నేల మీదకి వచ్చి నేల మీద నిలబడి మళ్ళీ మీరు ఇక్కడి నుంచి వనమాల నుంచి ప్రారంభించాలి. అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటే అత్యల్ప స్థానం నుంచి ప్రారంభించాలని ఇప్పుడు ఆయన అత్యున్నత స్థానం నుంచి మళ్ళీ అత్యల్ప స్థానానికి వచ్చి ఈ అత్యల్ప స్థానం నుంచి మళ్ళీ అత్యున్నత స్థానానికి ఆయన ప్రయాణం ప్రారంభించాలి. ఇప్పుడు చిరంజీవి గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కనీవి నెరగని ఘన విజయం సాధించేశారు నేను మాట్లాడుకునే వాళ్ళకి నేను ఏమి చెప్పను, వాళ్ళతో నేను వాదించలేను. చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే రేపు అల్లు అర్జున్ గారైనా ఏంటంటే ఎవరైనా సరే మీకు ప్రజలతో మమేకం కాకుండా, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా, గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా, సామాజిక రాజకీయ ప్రాంతీయ ఆర్థిక సాంస్కృతిక సమీకరణలు తెలుసుకోకుండా, ఆ మూలాలు తెలుసుకోకుండా రాజకీయాలకి ఎవరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టకూడదు. రాయలసీమ, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క జిల్లాకు ఒక నేపథ్యం ఉంది. ఒక్కొక్క జిల్లాలో సమీకరణలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఫలానా సామాజిక వర్గం నుంచి ఫలానా అభ్యర్థిని ఇక్కడ మనం తీసుకొస్తే ఈ విధమైనటువంటి ఫలితం వస్తుందని ఆలోచించగలిగినటువంటి శక్తి మీకు వచ్చేయాలన్నమాట. అది వచ్చినప్పుడు మీరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే సత్ఫలితాలు వస్తాయి. విజయ్ గారు చేసింది ఏంటి, 15 సంవత్సరాల పాటు ఆయన విఎంఐ ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క
వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో ఆయన అధ్యయనం చేయగలిగి, అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఏ సమయంలో మనం రాజకీయ పార్టీ ప్రకటన చేయొచ్చు, ఎన్నికలకు వెళ్ళొచ్చు అని ఆలోచించుకొని ఈ లోపు ఎటువంటి పాత్రలతో నేను ప్రేక్షకుల్ని పలకరించాలి, ఏ వర్గాలు ఏ విధంగా నేను ఆకట్టుకోవాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అభ్యాసం చేశారు, అధ్యయనం చేశారు. దానిని చాలా మందికి మనం గతంలో కూడా విజయ్ గారు చేసినటువంటి ప్రీవియస్ ఫిల్మ్స్ ఆయన ఏమేం చేశారు ఒకసారి పరిశీలించమని మనం చాలాసార్లు చెప్తాం. మనం అంటే నేపథ్యంలో అల్లు అర్జున్ గారికి ఒక పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు ప్లాన్ చేసుకునే సినిమాలు పొలిటికల్ పరంగా ఏదైనా చేసుకుంటే కాస్తో కూస్తో కొంత సౌండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రశాంత్ కిషోర్ తోటి ఊహాగానాలా నిజంగానే భేటీ అయ్యారా అంటే నేను అనుకోవటం వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారా, మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారా అన్నది దేని గురించి అయినా కావచ్చు. దీని గురించే ఖచ్చితంగా దీని గురించే అయి ఉండాల్సినటువంటి పని లేదు. 44 సంవత్సరాలు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి. విజయ్ గారు ఆయన 52, 53 ఏట ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించారు. కావాల్సినంత సమయం ఉంది. ఈలోపు 2028లో తెలంగాణలో పరిస్థితి ఎట్లా వస్తుంది, 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎట్లా, ఏ విధంగా సమీకరణలు ఉంటాయి చూసుకున్న తర్వాత కానీ ఇది పూర్తి స్థాయి చర్చగా ఇది రూపొందదు, దిద్దుకోదు. వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ సింహాసనాన్ని వదులుకొని అయితే అంత ఈజీగా అయితే ఇటువైపు అడుగులు వేసే అవకాశము అల్లు అర్జున్ గారు అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఈ సందర్భంలో ఆయన కంపేర్ చేసి చాలా మంది నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా, నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి, అక్కడ రీచ్ అయ్యాక ఎప్పటికో చూద్దాము అనే ఒక ఆన్సర్ అక్కడి నుంచి రావడం జరిగింది. అదే కోలో అల్లు అర్జున్ గారు కూడా అలాంటి డెసిషన్ తీసుకోవాలనేసి తన అభిమానులు అయితే అదే కోరుకుంటారు. బట్ అక్కడ రాణించినప్పుడు ఇక్కడ కూడా రాణించాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి చూద్దాం రేపు ఏ డెసిషన్, ఏ పరిస్థితి ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియదు. కాబట్టి మేబీ కోర్టు సిచ్యువేషన్ పుష్పకు సంబంధించి ఆయన తీర్పు ఏ విధంగా వెలువడుతుంది అన్నది కూడా మనం చూడాలి. ఆయన ఎదుర్కొన్న ఆ మైండ్ సెట్ ఎందుకంటే ఆయన ఎంత బాధించింది అనేది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు మనం చూసాం. అది రాజకీయంగా ఎలా మలుపు తిరిగింది అనేది కూడా చూసాం. కాబట్టి ఏ నిమిషానికి ఎలాంటి ఆలోచన ఉంటుందో తెలియదు. కాబట్టి చూద్దాం మరి ఫ్యాన్స్ కి ఎలాంటి గుడ్ న్యూస్ ఇస్తారా, నిజంగానే ఇస్తే ఏ రకంగా పొలిటికల్ గ్రౌండ్ ఎంట్రీ ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంజయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.